నమస్కారం. నమస్కారం బాబు, ఈ గాజులు ఎంత చెప్తున్నారు? జత 1000 రూపాయలు బాబు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, ఈ గాజుల గురించి అడిగి ఒక ఆవిడ నా భార్య. ఆవిడకి ఈ గాజులు నచ్చాయా లేదా? చాలా నచ్చాయి బాబు, కానీ ధర కాస్త ఎక్కువ అనిపించి తర్వాత తీసుకుంటారన్నారు. ఆఖరి జత మిగిలింది, తీసుకుని ఉంటే బాగుండేది. 1000 రూపాయలు చెప్పారు కదా? అవును బాబు. వీటిని ప్యాక్ చేసి ఇవ్వండి. బాగుంది బాబు, భర్త అంటే మీలాగా ఉండాలి. పూజ కోసం ఇంకా చాలా చాలా ఏర్పాట్లు చెయ్యాలి. అమ్మా అమ్మా, ఏంటమ్మా, నేను నీకోసం మొత్తం ఇల్లంతా వెతుకుతున్నాను, నువ్వేమో ఇక్కడున్నావా? నేను నా గదిలో లేకపోతే నీ గదిలో ఉంటానా ఏంటి? ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఈ విషయం తెలిస్తే అప్పుడు నువ్వు కూడా గట్టిగానే అరుస్తావు. ప్రియా, సరిగ్గా చెప్పు. నాకు విషయం ఏంటో పొడుపు కథలు చెప్పొద్దు. ఇలా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. ఏంటో చెప్పు. సరే అయితే, ఇప్పుడు నేను నీకు విషయం సరిగ్గానే చెప్తాను. నీ చిన్న కోడలుంది కదమ్మా, అదే జ్యోతి వదిన. తానేమీ ప్రెగ్నెంట్ కాదు. అబద్ధం చెప్తోంది, మనందరికీ మోసం చేస్తోంది తను. ఏంటి? అమ్మా, నేను నిజం చెప్తున్నాను. నేను నా కళ్ళారా చూశాను, తను ప్రెగ్నెంట్ కాదు. జ్యోతి, ఇదిగో జ్యోతి. అయ్యో అత్తయ్యగారు, ఎందుకింత గట్టిగా పిలుస్తున్నారు? నా గుండె నా గొంతులోకి వచ్చినంత పని అయిపోయింది. అత్తయ్య, మీరు నన్ను ప్రేమగా పిలవండి చాలు. నేను ఇలా ఎగురుకుంటూ వచ్చేస్తాను కదా. చెప్పండి, ఏంటి విషయం? ప్రియ నాకేదైతే చెప్తోందో అది నిజమేనా? నాకెలా తెలుస్తుంది అత్తయ్య? ప్రియ వచ్చి మీ చెవిలో నా గురించి ఏం చెప్పిందనేది. అది తెలిస్తే కదా నిజమా అబద్ధమా అని చెప్పగలను. అసలు ఏం చెప్పింది తను, చెప్పండి. అది నువ్వు కడుపుతో లేవట కదా? జరగండి. అరే భగవంతుడా, నువ్వు నాకెందుకు ఇలాంటి కష్టాలు పెడుతున్నావు? ఎన్నో రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళకు ఒక శుభవార్త అని చెప్పానే. అత్తయ్య, మీరు నానమ్మ కాబోతున్నారని ప్రియా అసలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. రాత్రి పగలు తను నా కడుపుని తన చూపులతో గుచ్చి మరీ చూస్తోంది. నాకు ఈ మధ్య కడుపు నొప్పి కూడా వస్తుంది అత్తయ్యా. ఇక నువ్వు నీ డ్రామాలు ఆపే జ్యోతి వదిన. చాలా నాటకాలు ఆడావు నువ్వు. అలాగే నీ ముసలి కన్నీళ్లు నీలోనే దాచుకుంటే మంచిది. నువ్వు నా చేతిలో ఉండి లాగేసుకున్నావు చూడు, ఆ రిపోర్ట్ ని నేను కళ్ళారా చూశాను. సరే ప్రియా వదినా, ఒకవేళ నేను మోసలు అయ్యి ఉంటే నువ్వే ఆ రిపోర్ట్ ని చూపించు. అతనికి చూపించు వదినా, ఎక్కడుందా రిపోర్ట్? అందులో ఏం రాసుంది? నేను తప్పకుండా చూపిస్తాను. ప్రియా, ఆ రిపోర్ట్ ఎక్కడుందో చూపించు. ఇదిగో నేను ఇప్పుడే తీసుకొస్తానమ్మా. ఒకవేళ ప్రియ చెప్పింది నిజమైందనుకో, అప్పుడు నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు జ్యోతి. ప్రియా, రిపోర్ట్ ఎక్కడుంది? తీసుకొచ్చావా? ప్రియా, తలుపు దగ్గర నిలబడి ఉంటావా లేక రిపోర్ట్ ఏమైనా తీసుకొచ్చి చూపిస్తావా? అమ్మా, నేను ఆ రిపోర్ట్ చూశాను కానీ అది ఇప్పుడు దొరకలేదు. దొరకలేదంటే ఏమైపోయిందే రిపోర్టు? ఏమో తెలీదమ్మా, ఆ రిపోర్ట్ నేను నా కళ్ళారా చూశాను. ఇప్పుడేమైందో తెలియడం లేదు. అత్తయ్య, ఒకవేళ ప్రియా వదిన దగ్గర రిపోర్ట్ ఉందంటే అప్పుడు తను దాన్ని తీసుకొస్తుందిగా. అయినా ప్రియా వదిన నాకు నీ మీద కొంచెం కూడా కోపం లేదు. నాకు చాలా బాధగా ఉంటుంది నీ పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే నాకు బాగా తెలుసుగా ఇది నీ తప్పు కాదని. ఈ తప్పంతా గంగక్కదే, నాకు బాగా తెలుసు. తను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అత్తయ్య, ఇంట్లో అందరూ ఇట్టే మారిపోతున్నారు అత్తయ్య. నువ్వు విషయాన్ని గంగవదిన వైపుకో తిప్పొచ్చొదినా, కానీ అబద్ధం ఎప్పటికీ నిజంగా మారిపోదు. అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. శివ, 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 లేవండి లేవండి లేవండి.
నెమ్మదిగా. శివ, ఆర్ యు మ్యాడ్? మీరేం చేస్తున్నారు? మీకేమైనా జరుగుంటే? అరే సాగర్ గారు, మీరు నా గురించి కంగారు పడకండి. మీరు ముందు ఇలా రండి. రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఈ గాజులు పడిపోయాయి. రండి, కూర్చోండి. గాజులకేం కాలేదు. శివ, ఈ గాజుల కోసం మీ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నారు. 100 గాజులు దొరుకుతాయి, కానీ ప్రాణాలు దొరకవు. నాకు అసలు ఏమీ కాలేదు. ఇంకా ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? మీరు నాకు ఇప్పుడే కదా చెప్పారు ఈ గాజులు ఎన్నైనా దొరుకుతాయని. లేదు సాగర్ గారు, నాకు ఇవి దొరికేవే కాదు. ఈ దుకాణంలో ఇవి ఆఖరి జత ఉన్నాయి. ఇవి ఖరీదు ఎక్కువగా ఉన్నాయని గంగ వీటిని కొనలేదు. ఈరోజు నేను గంగకి తన నచ్చిన వస్తువు ఇవ్వబోతున్నాను. ఒక మాట చెప్పనా? చెప్పండి సాగర్ గారు. మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాసేపటి క్రితం మీరే చెప్పారు మీ మొదటి భార్య స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు అని. కానీ ఇప్పుడు శివ, పార్వతీ స్థానాన్ని గంగ ఆల్రెడీ తీసేసుకున్నారు. నిజమైన బంధాలు చాలా చక్కగా ఉంటాయి శివ, చాలా క్లియర్గా. అవెప్పుడు మనతో ముడిపడిపోతాయి. ఎంత బలంగా ముడిపడతాయో అవి మనకి తెలియనే తెలీదు. సరిగ్గా అలాగే మీ గంగ కూడా మీ మనసులో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పార్వతి గారితో స్నేహం చేసుకుని తను మీ మనసులో ఎప్పుడు స్థానం సంపాదించారో అది మీకు కూడా తెలీదు. అందుకనే మీరు ఒంటరిగా లేరు శివ. మీతో పాటు పార్వతి ఉన్నారు, గంగ కూడా ఉన్నారు. ఇక ఈ విషయానికి సాక్ష్యం ఏంటంటే ఇదిగో మీ చేతిలో ఉన్న ఈ గాజులు, అలాగే మీ చేతికి తగిలిన ఈ దెబ్బ. శివ, మీరు గంగని ప్రేమించటం మొదలుపెట్టారు. శివ, వెళ్దామా? లేదు శివ, నేను ఇట్నుండి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. సరే అయితే మీరు బండి తీసుకెళ్ళండి. నేను కోర్టుకు వెళ్ళడానికి వేరే ఏర్పాటు చేసుకుంటాను. పదండి, నేను మీకు బండి వరకు తోడొస్తాను. చూడండి జ్యోతి వదిన, విషయాన్ని గంగాధరం వైపుకు తిప్పి తన మీద నిందలు వేయొచ్చు. ఇలా చేస్తే నీ అబద్ధం అయితే నిజం అయిపోదు కదా. ప్రియా, నువ్వు చాలా తెలివైన దానివే, నేను కాదన్ను. కానీ నేను నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను. నా దగ్గర నీ తెలివితేటలు. హలో డాక్టర్ మేడం గారు, మీరు తొందరగా మా ఇంటికి ఒకసారి రావాలి. అదేంటంటే బహుశా మా ఆడపడుచుకి నా మీద అనుమానం వచ్చేసినట్టుంది. నా కడుపులో క్వాక్ క్వాక్, అదే నీ కడుపుతో లేనన్న అనుమానం. ఇలా చూడండి, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి వీళ్ళ బుర్రలో నేను కడుపుతో ఉన్నానన్న విషయాన్ని వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పాలి. సరే ప్రియ వదిన, ఒకవేళ విషయం అదే అయితే నేను ఇప్పుడే అగ్ని పరీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే తీసుకెళ్ళి నాకు టెస్ట్ చేయించండి. చూడు జ్యోతి, నేను ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎవరికి ఆజ్ఞలు వేయకూడదు. అలాగే నువ్వు ప్రియా, ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే గనక అప్పుడు నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తారు అసలు మీరు? చెప్పనా? అదేంటంటే వదిన, ఒకవేళ
నేను అబద్ధాలు చెప్పాననుకుంటే నేను పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కదా. అలా గుడ్లు మిడకరించుకుని ఎందుకు చూస్తున్నారు? ఆ? మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు నన్ను టెన్షన్ పెడితే అప్పుడు బిడ్డ పోయిందని ఆ నిందని పూర్తిగా మీ మీద వేసేస్తారా? అప్పుడు మీరేం చేస్తారు? అసలే అత్తయ్య గారు మనవడి కోసం తప్పించిపోతున్నారు కదా. అప్పుడు అత్తయ్య గారు మీ ప్రాణాలని లేదు లేదు, అందుకే చెప్తున్నాను. ఇక మీదట మీరు మీ నోటికి టేప్ వేసుకోండి. ఎలా? అలా. సుమంగళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా తమ భర్త మొహాన్ని నేరుగా అస్సలు చూడకూడదు. నీళ్లు నిండి ఉన్న ఈ పళ్ళెంలో మాత్రమే చూడాలి, సరేనా? ఇప్పుడు భర్తలందరూ కూడా బయటికి వచ్చేయండి. వచ్చి మీ భార్యలు ఎదురుగా నిలబడండి. ఈ ఆచారాన్ని మొదలు పెట్టండి. రండి రండి. నా తలరాత బాలేదనిపిస్తోంది. ఇంకా ఎన్ని కష్టాలు రాస్తున్నాయో ఏమో నా తలరాతలో. ఒకటైపోయిందనుకుంటే వెంటనే ఇంకొకటి మొదలైపోతుంది. కానివ్వండి, ఆచారాన్ని మొదలు పెట్టండి. నాకు తెలిసి గంగక్క వ్రతం ఖచ్చితంగా 2-3 రోజుల వరకు పూర్తవ్వదు. శివబాబు గారు ఇంత త్వరగా ఇంటికి రారు కదా అత్తయ్య. నేనొక విషయం చెప్పనా, మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఈ వ్రతాన్ని అడ్డం పెట్టుకొని మీరు గంగ ప్రేమ లీలల్ని అలాగే జీవితాన్ని నాశనం చేసేశారు. అలాగే మరొక విషయం చెప్పనా, శివబాబు గారు పార్వతి యొక్క స్థానంలో ఇంకెవ్వరిని ఊహించుకోలేరు. చివరికి మీ నమ్మకమే గెలుస్తుంది అత్తయ్య, నీ చెప్తున్నాను కదా. నా కోసం పార్వతక్కయ్య కోసం నువ్వు రావాల్సిందే శివ. రాధిక, ఇలా రామ్మా. ఒక పని చెయ్యమ్మా, నువ్వు మీ ప్రియమైన బాబాయ్ ఫోటో మీద నుండి చున్నీ తీసేసే. రాధిక, మీ నాన్న వస్తారన్న కొంచెం కూడా నమ్మకం లేదు. అందుకని నువ్వు ఒక పంచే, మీ సవత్తల్లి ముందు నువ్వు మీ నాన్న ఫోటోని పెట్టేసేయా. కనీసం ఆయన ఫోటో చూసైనా తన వ్రతాన్ని పూర్తి చేసుకుంటుంది. ఎందుకంటే ఎవరికి తెలుసు, ఆకలితో ఉండడం వల్ల తనకి కళ్ళు తిరుగుతాయి అంటే అప్పుడు చాలా పెద్ద సమస్య వస్తుంది కదా. రాధికకి నేను నమ్మకం కలిగించాను. అదే నమ్మకం బలంతో శివ కూడా వస్తారు. అరే వచ్చేసారా? నాకు నమ్మకం ఉంది శివ, మీరు తప్పకుండా వస్తారని. ఇప్పుడు ఈ నీళ్లలో మీ మొహం చూసి మీ భార్యనైనందుకు నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను.
నాకు తెలుసు ఈ వ్రతం సంపూర్ణం కావాలంటే భార్య తన భర్త మొహాన్ని ఈ పళ్ళెంలో ఉన్న నీళ్లలో చూడాలి. కానీ ఎందుకో తెలీదు, నాకు మీ మొహం నేరుగా చూడాలనిపిస్తుంది. లేదు లేదు, నేను అలా చేయకూడదు. అలా చేసి నేను ఈ వ్రతాన్ని అసంపూర్ణం చేసుకోలేను. ఈ పూజ వ్రతంలో కేవలం నాకు మాత్రమే సంబంధం లేదు, పార్వతక్కకు కూడా ఉంది కదా. నేను ఈ పూజని ఆచారం ప్రకారమే చేస్తాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి గంగా. ఎదురుచూపుల ఫలితం తీయగా ఉంటుంది, ఏం పర్లేదు. రెండుసార్లు బొట్టు, కానీ ఈ పూజలో ఒకేసారి కదా బొట్టు పెట్టాలి. కానీ మీకు 2 సార్లు పెడతాను. ఒకటేమో పార్వతక్క తరపున, ఇంకోటేమో నా తరపున. ఇదిగోండి బహుమానం. కానీ నేను మిమ్మల్ని బహుమానం అడగలేదు కదా. ప్రతిదీ అడగాల్సిన అవసరం లేదు, తీసుకోండి. ఏముంది ఇందులో? మీరే చూడండి అందులో ఏముందో. ఈ గాజుల్ని నేను అక్కడ ఆ దుకాణంలో చూశారు. మీకు ఇవి చాలా బాగా నచ్చాయి, కానీ ఖరీదు ఎక్కువగా ఉందని అక్కడే వదిలేసి వచ్చారు. అందుకనే నేను మీకోసం తీసుకున్నాను. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ప్రియా, నేను కూడా నీకోసం బహుమానం తెచ్చాను. నీకు బాగా నచ్చుతుంది. ఏంటది? కళ్ళు మూసుకుని చేతులు ముందుకు చాపు. పట్టేలా? చాలా అందంగా ఉన్నాయి, అచ్చం నీలాగే. ఇవి నీలాగే శబ్దం చేస్తున్నాయి కూడా, చం చం చం. ఏంటండి మీరు మరీను? శివనేం చూసారా? గంగోదనికి ఎంతో అందమైన గాజులిచ్చారు. అరే శివబాబు గారు, గాజులు చాలా బాగున్నాయి. గంగ చేతికి మీరే స్వయంగా వేయండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. అదేమీ అవసరం లేదు. శివబాబు గారు తన చేతులతో గంగక్కయ్యకి గాజులు ఎందుకు వేయాలి, అలా వేయమని ఎవరు చెప్పారు? ఆయన మఠాధ్యక్షులు కదా, ఆయనకి బోల్డన్ని పనులుంటాయి. మరి కూర్చొని గంగక్కకి గాజులు వేస్తారా? తనే వేసుకుంటుందిలండి. నేను వేసుకుంటాను. వాటిని నాకు ఇవ్వండి. ఈ గాజులు నేనే వేస్తాను మీకు. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదయగిసిందే. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదయగిసిందే. ఇన్నాళ్ళుగా నాలో ఉండి
పార్వతిని సాక్షిగా అనుకుని ఈ గాజులను నేను మీకు వేశాను. కానీ ఒక విషయం చెప్పనా, ఈ గాజులు ఆ దుకాణంలో కంటే మీ చేతికే చాలా అందంగా ఉన్నాయి. బాబు, శివబాబు, ఏమైంది గుమస్తా గారు? అదేంటంటే బాబు, సాగర్ గారు ఏవైతే పోలికలు చెప్పారో అలాంటి పోలికలున్న ఒక అమ్మాయి గురించి తెలిసింది. చూస్తుంటే సాగర్ గారి భార్య దొరికినట్టే అనిపిస్తోంది.